సో, హాయ్, హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారనుకున్నా. సో, ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే 2024 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఇలా అయితే అడుగుతున్నారనమాట. అన్న మేము సర్టిఫికేట్స్ తీసుకుందాం అని చెప్పి జేవిడీ అమౌంట్ పడకుండానే మేము కట్టేసాం. సో, ఇప్పుడు జేవిడీ అమౌంట్ ఎప్పుడు పడుతుంది? అలాగే ఇంకొంతమంది ఇలా అడుగుతున్నారు. అన్న మాకు ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. జేవిడీ కట్టలేదని మాకు ఇంకా అమౌంట్ ఎప్పుడు వేస్తారని అయితే అడుగుతున్నారు 2024 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్. సో, వాళ్ళకి నేనిచ్చే రిప్లై ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్‌కైతే ఇప్పుడు ఎవరికైతే పెండింగ్ అమౌంట్ ఉందో, వాళ్ళకైతే లైన్‌గా వేసుకుంటూ వస్తున్నారనమాట అమౌంట్ అనేది. వాళ్ళు కంప్లీట్ అయిన వెంటనే మీకైతే పడడం అయితే జరుగుతుంది. సో, ఎవరికైతే మొత్తం అమౌంట్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫీజు పెండింగ్ ఉన్నది అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఎవరైతే 2024 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత చెప్పండి ఎవరెవరికి ఎంతెంత పడిందో అనేది కామెంట్ సెక్షన్‌లో. నేనైతే పడిన వాళ్ళకైతే నేనైతే సంతోషిస్తాను. పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాకు రీజన్స్ అయితే చెప్పండి. ఎందుకు పడలేదు ఏంటనేది తెలుసుకొని. తెలియకపోతే నన్నైతే అడగండి. నేనైతే రిప్లై ఇస్తాను. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి లైన్‌గా మనకి పెండింగ్ అమౌంట్ ఉన్నది రిలీజ్ చేస్తున్నారు కదా! అలాగే ఎవరైతే 2024 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఉంటారో మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా అప్డేట్ వస్తే 2024 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్‌కి నేను వెంటనే మీకు వీడియో చేసి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.